ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఇది నిజంగా ఒక కలలాంటి అవకాశమని చెప్పొచ్చు. అసలు ఎలాంటి రాత పరీక్షల టెన్షన్ లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక పెద్ద కంపెనీలో ఆఫీసర్గా చేరే ఛాన్స్. అది జీతం కూడా నెలకి ₹1,00,000కి పైన. అవును, మనం మాట్లాడుతోంది నాల్కో నుంచి వచ్చిన ఒక స్పెషల్ నోటిఫికేషన్ గురించి. ఇది ఎందుకంత ప్రత్యేకమో ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, చాలా ఉద్యోగాలు టెంపరరీగానో లేదా కాంట్రాక్ట్ బేసిస్ మీదో వస్తున్నాయి. కానీ ఇది అలా కాదు. ఇదొక పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగం. అంటే ఏంటి? కెరీర్కి ఒక స్ట్రాంగ్, స్టేబుల్ ఫౌండేషన్ పడుతుందన్నమాట. ఇది కేవలం జాబ్ కాదు, ఒక సెక్యూర్ ఫ్యూచర్. ఇక అందరూ వెయిట్ చేసే విషయం శాలరీ. ట్రైనింగ్ పీరియడ్ అయిపోగానే నెలకి ₹1,00,000కి పైగా చేతికొస్తుంది. ఇది కేవలం బేసిక్ పే కాదండోయ్, అన్ని అలవెన్సులు కలుపుకొని. ట్రైనింగ్ టైంలో కూడా తక్కువేం కాదు, నెలకి దాదాపు 60,000 వరకు ఇస్తారు. ఇదొక ఫ్రెషర్కి చాలా మంచి స్టార్ట్ కదా. ఇప్పుడు అందరి మైండ్లోనూ ఇదే క్వశ్చన్ రన్ అవుతూ ఉంటుంది. ఏంటి, కంపెనీ వాళ్లు పెట్టే రిటర్న్ ఎగ్జామ్ లేకుండానే ఇంత మంచి జాబా? ఎలా సాధ్యం? ఇంట్రెస్టింగ్గా ఉంది గదూ. అవును, ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఒక కీ పాయింట్ ఉంది. ఒక చిన్న ట్విస్ట్ అనుకోండి. దాని గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకే, ముందుగా ఈ ఆఫర్ ఏ కంపెనీ నుంచి వచ్చిందో చూద్దాం. ఇది నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, అంటే షార్ట్గా నాల్కో. ఇదేదో మామూలు గవర్నమెంట్ కంపెనీ కాదండి, ఇదొక నవరత్న పిఎస్యు. నవరత్న అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో ఉన్న టాప్ మోస్ట్ ప్రాఫిటబుల్ గవర్నమెంట్ కంపెనీలో ఇది ఒకటన్నమాట. చాలా ప్రెస్టీజియస్. అసలు ఈ జాబు ఎందుకంత స్పెషల్ అంటే, చూడండి, ముందుగా ఇది ఫ్రెషర్స్ కోసం. అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. రెండోది, ఇది పర్మనెంట్ జాబ్, కాంట్రాక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే, దేశంలో ఎక్కడ్నుంచైనా అప్లై చేసుకోవచ్చు. సో ఒక టాప్ నవరత్న కంపెనీలో ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకడం చాలా కష్టం కదా. సరే, ఇంత మంచి ఆఫర్కి ఎవరు అర్హులు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూసేద్దాం. ఇక్కడ ఒక సూపర్ పాయింట్ ఉందండోయ్. కేవలం డిగ్రీ అయిపోయిన వాళ్లే కాదు, ప్రెజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆలోచించండి, ఫైనల్ ఎగ్జామ్స్ రాయకముందే చేతిలో ఒక బెస్ట్ జాబ్ ఆఫర్ ఉండే ఛాన్స్ ఇది. ఇక వేకెన్సీస్ విషయానికొస్తే మెయిన్గా 3 కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి మంచి అవకాశాలున్నాయి. చూడండి, మెకానికల్ వాళ్లకి ఏకంగా 59 పోస్టులున్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రికల్కి 27, కెమికల్కి 24 పోస్టులున్నాయి. వీటిలో మళ్లీ కేటగిరీ వైజ్ రిజర్వేషన్స్ కూడా అప్లై అవుతాయి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా క్లియర్గా ఉంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకి ఇంజనీరింగ్లో 65% మార్క్స్ ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కైతే 55% సరిపోతుంది. ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్ కేటగిరీకి 30 ఏళ్లు. రిజర్వేషన్ ఉన్న వాళ్లకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సరే, ఎలిజిబిలిటీ ఉంది అనుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అప్లై చేయడం. దానికి సంబంధించిన డేట్స్, ఫీజుల వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ టైం చాలా చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్కి కేవలం 20 రోజుల టైం మాత్రమే ఇచ్చారు. జనవరి 2న పోర్టల్ ఓపెన్ అవుతుంది, జనవరి 22కి క్లోజ్ అయిపోతుంది. సో అప్లై చెయ్యాలి అనుకుంటే మాత్రం లాస్ట్ మినిట్ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. అప్లికేషన్ ఫీజు కూడా పెద్ద ఎక్కువేం లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్లకి ₹500. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కైతే కేవలం ₹100 మాత్రమే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఉంది. అదేంటంటే, సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీతో ఒక సర్వీస్ బాండ్ సైన్ చేయాలి. ఎందుకంటే ఎన్ఏఎల్సీఓ మీ ట్రైనింగ్ కోసం చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. సో దానికి బదులుగా కనీసం 4 ఏళ్లపాటు కంపెనీలో పనిచేయాల్సుంటుంది. ఇది చాలా కామన్ ప్రాక్టీసే. రైట్, ఇక అందరూ వెయిట్ చేస్తున్న అసలు మ్యాటర్కొచ్చేశాం. ఆ రిటర్న్ ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ ఎలా చేస్తారో అనేదానికి ఆన్సర్ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో అదే కదా అసలు పాయింట్. రిటర్న్ టెస్ట్ లేకపోతే మరి సెలెక్షన్ ఎలా? దీనికి సమాధానం చాలా సింపుల్, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సమాధానం గేట్ 2025 ఎగ్జామ్. అవును, నాల్కో వాళ్లు సొంతంగా ఏ ఎగ్జామ్ కండక్ట్ చేయరు. వాళ్లు గేట్ 2025 స్కోర్ని బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే ప్రాసెస్ చాలా సింపుల్. గేట్లో మంచి స్కోర్ తెచ్చుకోవడం, ఆ స్కోర్ బట్టి డైరెక్ట్గా పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్లడం, అంతే. అంటే చూడండి, ఒక్క గేట్ ఎగ్జామ్తో ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్స్కి డోర్స్ ఓపెన్ అవుతాయి. మరి కాంపిటీషన్ ఎలా ఉంటుంది? వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ప్రతి ఒక్క పోస్ట్కి 10 మందిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే 1:10 రేషియో అన్నమాట.
సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గేట్లో ఎంత మంచి స్కోర్ వస్తే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటాయని. సరే, గేట్లో కష్టపడి మంచి స్కోర్ తెచ్చుకుని ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేస్తే అప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది, శాలరీ, కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుందో ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. శాలరీ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. చూడండి, ట్రైనింగ్ పీరియడ్లో బేసిక్ పే 40,000తో స్టార్ట్ అవుతుంది. కానీ ఆ ఒక్క ఏడాది ట్రైనింగ్ అయిపోయిందో లేదో బేసిక్ పే ఏకంగా 60,000కి జంప్ అవుతుంది. ఆ తర్వాత అది 1,80,000 వరకు వెళ్లే స్కేల్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మనం మాట్లాడుతోంది కేవలం బేసిక్ పే గురించి మాత్రమే. ఈ బేసిక్ పేకి అదనంగా బోలెడన్ని బెనిఫిట్స్, అలవెన్స్లు ఉంటాయి. డియర్నెస్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్, అకామిడేషన్, పర్ఫార్మెన్స్ బేస్డ్ పే, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటేనే నెలవారీ శాలరీ ఈజీగా ₹1,00,000 దాటేస్తుంది. ఇక కెరియర్ గ్రోత్ కూడా చాలా క్లియర్గా, ఫాస్ట్గా ఉంటుంది. ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగానే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ నుంచి డైరెక్ట్గా అసిస్టెంట్ మేనేజర్ అయిపోతారు, ఈవెన్ గ్రేడ్లో. అంటే కెరీర్కి ఇంతకన్నా మంచి స్ట్రాంగ్ స్టార్ట్ ఇంకేముంటుంది? సో ఫైనల్గా చూస్తే ఈ లైఫ్ చేంజింగ్ కెరియర్కి దారి ఒక్కటే, అది గేట్ 2025 ఎగ్జామ్. కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని సొంతం చేసుకోవాలంటే చేయాల్సింది ఒక్కటే, ఆ పరీక్షలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం. ఒక్క ఎగ్జామ్ జీవితాన్ని మార్చేయొచ్చు. ఆలోచించండి.